రోజుకు విలేజ్ కమిటీల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. చిన్న కులాలైనటువంటి సంచార జాతి కులానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగింది. తన పసిబిడ్డ అయినటువంటి 2 సంవత్సరాల పసిబిడ్డకి పాలిస్తున్నటువంటి సమయంలో నిర్దాక్షిణంగా మానవత్వం లేకుండా ఆ ఇంటిని కూల్చే ప్రయత్నం చేస్తే తీవ్ర గాయాలకు ఇక్కడ గురైనటువంటి సంఘటన ఈ నల్లవెల్లి గ్రామంలో జరిగింది. రోజు రోజుకు ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు న్యాయస్థానాలు కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, విలేజ్ కమిటీలకు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదని చెప్పడానికి ఈ నల్లవెల్లి సంఘటన ఒక నిదర్శనంగా నిలబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి శరత్ జాదవ్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్ని గంటలు అవుతుంది. మా వాళ్ళు ముఖం చూస్తారు, ఫోన్ పెట్టుకుంటారు. మా వాళ్ళకు తీరా వెళ్తలేదు. వాళ్ళు ఏమన్నా మింగిందే అవురా వాళ్ళు కొట్టిరా జాకెట్లు మస్తు బాధలు పడ్డదిరా. ఈ బాధల్లో మన్ను పడని అప్పుడే. నా పేరు జాదవ్ శరత్. నేను సంచార ఓడుకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా AIDNT ఆల్ ఇండియా డీనోటిఫైడ్ ట్రైబ్స్ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో ఈ నెల 5వ తేదీన ఓడు కులం సంబంధించిన ఒకటే ఒక కులం గ్రామంలో నివసిస్తూ ఉంటుంది 35-40 సంవత్సరాలుగా. ఆ గ్రామంలో గాడిదల మీద మొరం మట్టి తరలిస్తూ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించింది. అటువంటి కుటుంబానికి ఎవరో స్వార్థపరులు వీడీసీని మచ్చిక చేసుకొని వీడీసీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్లాట్లకు రహదారి కోసం ఒక ఇంట్లో ఒక 2 సంవత్సరాల బాబుని పాలు దాయిపిస్తుండగా బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో కూల్చివేశారు. ఇది చాలా దౌర్జన్యమైన సంఘటన. దీన్ని మేము స్పందిస్తూ మా కులం తరఫున సంచార జాతుల సంఘం తరఫున మేము స్పందిస్తూ జిల్లా కలెక్టర్ సిపిలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి 2-3 రోజులైంది. సంఘటన జరిగి 10 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఆ వీడీసీ మీద కానీ వాళ్ళు పాల్పడిన వ్యక్తుల మీద కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. కేవలం నామమాత్రంగా MRO గారు వెళ్ళి పరిశీలించి రావడం జరిగింది. అంటే ఇది ఒక్క నల్లవెల్లి గ్రామంలోనే కాదు, ఈ సంచార జాతుల మీద అనేక దగ్గర ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీడీసీలు కానీ పెద్ద కులాలు కానీ వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నాయి. పెద్ద కులాలే కాదు, దళిత గిరిజనులు సైతం వీళ్ళ మీద తప్పుడు అట్రాసిటీలు పెట్టి వీళ్లకు రక్షణ లేకుండా వీళ్ళను ఇబ్బంది పెట్టి చాలా చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంచార జాతులకు రక్షణ చట్టాన్ని ఒకటి తీసుకురావాలా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా. మరొక విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో వీడీసీల యొక్క ఆగడాలు ఎవరు చెప్పినా ఎంత చెప్పినా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నాయకుల ప్రోత్సాహం కోసం వీరిని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వీరి ఆగడాలను ఖచ్చితంగా ఇచ్చేయాలా. విలేజ్లో కేవలం పెత్తనం కోసం చట్టానికి విరుద్ధంగా కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ జిల్లా కలెక్టర్లు కానీ స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఆ గ్రామ కార్యదర్శి కూడా అక్కడనే ఉంటూ వాళ్ళ కులాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించి అక్కడ నుండి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి దీనికి బాధ్యులైన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలా. లేకుంటే మేము మానవ హక్కుల కమిషన్ కానీ, బీసీ కమిషన్లు కానీ, జాతీయ బీసీ కమిషన్లు కానీ మేము ఆశ్రయిస్తాం. వెంటనే స్పందించకపోతే
ఖచ్చితంగా ఈ కులాలన్నీ సంచార కులాలన్నీ సంఘటితమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాను.